V3 న్యూస్ లక్ష్యం సమాజేతన్ నేను మానస ముందుగా హెడ్లైన్స్ నీరాడంబరంగా గణేష్ ఉత్సవాలు వెల్లడించిన మంత్రి తలసాని ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ నేతలకు అవగాహన లేదు తీవ్ర విమర్శలు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీరు విడుదల సాగునీటి విడుదలను దశల వారీగా పెంచుతామన్న ఎమ్మెల్యే నోముల ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ వర్కర్స్ ధర్నా కోవిడ్ కేర్ కి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్. డీటెయిల్స్కి వెళ్తే కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలను ఏకాభిప్రాయంతో నిరాడంబరంగా నిర్వహించేందుకు గాను ప్రభుత్వం సిద్ధంగా ఉందని పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై మంత్రి తలసాని అధ్యక్షతన సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని పండుగలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజలు ఎంతో ఘనంగా సంతోషంగా జరుపుకుంటున్నానని అన్నారు. కరోనా నేపథ్యంలో ఉత్సవాలను ఏ విధంగా నిర్వహించాలన్న అంశంపై సమావేశంలో పలువురు ఉత్సవ సమితి సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో హోంమంత్రి మహమూద్ అలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. ఇక ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ నేతలకు అవగాహన లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ పోతిరెడ్డిపాడుపై ప్రతిపక్షాలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నెల వ్యవధిలోనే టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిపారు. రాయలసీమ పోతిరెడ్డిపాడుపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసిందన్నారు. మిగులు జిల్లాలో కింది రాష్ట్రాలకు హక్కు ఉంటుందని, తెలంగాణకు కూడా మిగులు జలాలు ఇవ్వాలని ప్రభుత్వం కేంద్రానికి లేఖలు రాసినట్టు వెల్లడించారు. ప్రాజెక్టు చేపట్టవద్దని ఏపీ ప్రభుత్వానికి కేంద్రం లేఖ పంపింది. కేంద్రం చెప్పినా ఏపీ ప్రభుత్వం జీవోలు ఇస్తూ అంచనాలు రూపొందిస్తున్నారు. తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతీస్తే ఊరుకోమని పేర్కొన్నారు. ఫీడ్ ద నీడీ సంస్థ సహకారంతో కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి శవాలను శ్మశాన వాటిక వరకు చేర్చే లాస్ట్ రైడ్ సర్వీస్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రాచకొండ సిపి మహేష్ భాగవత్ ప్రతిరోజు ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వాహనం అందుబాటులో ఉంటుందని సిపి తెలిపారు. అవసరం ఉన్నవారు సంస్థ నెంబర్ లేదా రాచకొండ కోవిడ్ కంట్రోల్ సెంటర్ నెంబర్కి కాల్ చేసి సద్వినియోగం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఫీడ్ ద నీడీ ఆర్గనైజేషన్ చాలా చక్కటి ఇనిషియేటివ్తో ముందుకొచ్చారు. ఇక్కడ రాచకొండ పోలీస్ కమిషనరేట్ ఏరియా కోసం ఈ సర్వీస్ అనేది ఇదివరకు సార్ చెప్పినట్టు సైబరాబాద్లో మరియు హైదరాబాద్లో లాంచ్ చేయబడింది. చాలా చక్కటి స్పందన వచ్చింది అక్కడ. ఇలాంటిది నోబుల్ అండ్ వెరీ మెయిన్ అండ్ కైండ్ జెస్చర్ బై ఫీడ్ ద నీడీ ఆర్గనైజేషన్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్ నౌ. బికాజ్ ఇక్కడ ఏమవుతుందంటే అంబులెన్స్ సర్వీస్ కూడా చాలా మటుకు అఫోర్డ్ చేయని వాళ్ళకి ఇది చాలా చక్కటి ఫెసిలిటీ. అదే కాకుండా ఎవరైనా చనిపోయి వాళ్ళకి ఎవరు లేరు, అంతిమక్రియలు చేయడానికి ఎవరు లేరు, వాళ్ళకి కొంచెం సపోర్టివ్గా ఈ ఫీడ్ ద నీడీ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ ఇనిషియేటివ్తో బాగా రైట్ టైంలో ఆలోచించి ముందుకు రావడం అనేది హ్యాట్స్ ఆఫ్ టు ద టీమ్ ఆఫ్ 10 members. సార్ చెప్పినట్టు అందులో మెజారిటీ ఆఫ్ యూత్ volunteers who have been doing a great service for almost 5 years in Cyberabad. So ఇలాంటిది ఇప్పుడు ఇవాళ ఒక వెహికల్ లాంచ్ చేశారు. హైదరాబాద్లో ఒక వెహికల్ ఉంది, సైబరాబాద్లో ఒక వెహికల్ ఉంది, మొత్తం 3. వాళ్ళు ఎలా అంటే దీనికి వాళ్ళంతటి వాళ్ళే ఫండ్ జనరేట్ చేసుకొని ముందుకు కలిసికట్టుగా వచ్చి ఇలా సొసైటీకి హెల్ప్ చేయడం అన్నది మంచి థాట్. ఇలానే చాలామంది ఇన్స్పైర్ అవుతారు వీళ్ళు చేసే సర్వీస్తో అని నేను ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు ఎమ్మెల్యే నోముల నరసింహయ్య చేతుల మీదుగా నీటిని విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎడమ కాల్వకు 500 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగిందని చెప్పారు. సాగునీటి విడుదలను దశల వారీగా పెంచుతామన్నారు. రైతుల కష్ట సుఖాలు తెలుసుకుని సాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసిన కేసీఆర్ కు ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు రామచంద్ర నాయక్, కామర్ల జానయ్య, పార్టీ శ్రేణులు, నాయకులు, అధికారులు పలువురు పాల్గొన్నారు. పైన ఉండి 560 పైన చేరింది, ఇంకా వస్తుంది. మేము ఏదో అనుకుంటే నాటు నిండిపోతున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి సూచన చెప్తే అన్నిటికంటే ముందు స్పందించి ఒక దిక్సూచిగా రైతులు నాటు నిండిపోతున్నాయి, అవసరం అనుకుంటే నిండడానికి అవకాశాలు ఉన్నాయి, మహారాష్ట్రలో భారీగా వర్షాలు ఉన్నాయని చెప్పేసి అధికారులను ఆదేశించి ఈ రకంగా కాలువ రైతుల కోసం ఇవ్వడాన్ని హర్షిస్తూ
వారికి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం. రైతులకు ఈరోజు చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఏది మాట్లాడినా కేసీఆర్ గారు రైతుల కోసం ఎప్పుడు చెప్తారో రైతుల కోసం పనిచేసి రైతు బీమా కోసం 11 కోట్ల రూపాయలు 11 కోట్ల రూపాయలు ఏది ఏమైనా రైతుల కోసం పనిచేసి రైతులకు దిశగా ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఆశీర్వదించాలని రైతులకు. ఖమ్మం పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే కాంట్రాక్ట్ వర్కర్స్ సమస్యల పరిష్కారానికై సిఐటియు నాయకులు హాస్పిటల్ సిబ్బంది ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత 2 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, కోవిడ్ కేర్ కి సంబంధించిన మౌలిక వసతులు అందించడం లేదని తెలిపారు. 54 సంవత్సరాల వయసుపై పడిన వారికి సిబ్బందికి పీఎఫ్ డబ్బులు చెల్లించడం లేదని వాపోయారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇన్సూరెన్స్ కల్పించాలని కోరారు. కాంట్రాక్ట్ వర్కర్స్ 200 మంది విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ప్రధాన ఆసుపత్రిలో కాంట్రాక్టర్ కార్మికుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. 2 నెలలుగా జీతాలు ఇవ్వకుండా కూడా పస్తులతో పనిచేయమని చెప్పేసి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదని చెప్పేసి సిఐటియు ఐఎఫ్టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు కార్మికులు విధులు బహిష్కరించి ధర్నా చేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే జీతాలు చెల్లించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. గత 10 రోజుల క్రితం జీతాలు ఇవ్వమని చెప్పేసి కార్మిక సంఘాలంగా అడిగితే ఈ నెల 5వ తారీఖు లోపు 2 నెలల జీతాలు కలిపేస్తామని చెప్పేసి హామీ ఇచ్చి 5 తర్వాత మేము 2 రోజులు వెయిట్ చేసాం. అయినా ఈరోజు 8వ తారీఖు వచ్చింది. ఈ రోజు వరకు జీతాలు చెల్లించడం లేదు. సాయి సెక్యూరిటీ సర్వీస్ సంస్థ కాంట్రాక్టర్ వ్యవహరిస్తూ ఉంది. జీతాలు ఇవ్వనటువంటి సాయి సెక్యూరిటీ సంస్థ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులకి ప్రతి నెల కూడా జీతాలు సక్రమంగా చెల్లించడం లేదు. ప్రతి సందర్భంలో కార్మికులు ఇట్లా విధులు బహిష్కరించి ధర్నా చేస్తే తప్ప జీతాలు వచ్చే పరిస్థితి లేదు. వెంటనే ఈ నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరిస్తున్నటువంటి కాంట్రాక్టుల మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు అవసరమైతే జోక్యం చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతాము. కోవిడ్ వార్డులో పనిచేసే కార్మికులు కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇలా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. అలాంటి కార్మికులకి ఇలా భద్రత లేదు. కార్మికులకి కోవిడ్ సోకితే ఇన్సూరెన్స్ సౌకర్యం లేదు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేటువంటి దిక్కు లేదు. అందుకనే కోవిడ్లో పనిచేసేటువంటి కార్మికులకి ప్రభుత్వ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అట్లే ప్రభుత్వం కేసీఆర్ గారు స్వయంగా ప్రకటించాడు, వైద్య సిబ్బందికి 10% డబ్బులు అదనంగా చెల్లిస్తామని చెప్పేసి అన్నాడు. కానీ ఈ రోజు వరకు ఇన్సెంటివ్ ఇక్కడ కార్మికులకు పడలేదు. మొన్న ఈటల రాజేంద్ర గారు వచ్చినప్పుడు కూడా అడిగితే మీకు ఇచ్చాం కదా ఇవ్వలేదని చెప్పేసి ఇలా మాట తెప్పే పరిస్థితులు. ఇలా మంత్రులు ఒక మాట మాట్లాడుతున్నాడు, అధికారులు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే ఇలా కార్మికులకు భద్రతలు లేనటువంటి పరిస్థితిలో విధులు బహిష్కరించి ఇలా మేము రోడ్డు మీకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారి ఆఫీసు ఈ హాస్పిటల్కి ఆనుకునే ఉంది. జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించాలి, రక్షణ పరికరాలు ఇవ్వాలి కార్మికులకి, అట్లే కార్మికులకు భద్రత కల్పించాలి, కోవిడ్లో పనిచేసే కార్మికులకి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలనే డిమాండ్ల మీద మేము ఈరోజు ఆందోళన చేస్తాను. ఇప్పటివరకు అధికారులు ఎవరు స్పందించలేదు. సూపరింటెండెంట్ గారు ఫోన్ చేసి జీతాలు వేసారని చెప్పేసి అడిగితే కాంట్రాక్టర్ అడుక్కోండి అని ఇలా మాట తప్పుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ హాస్పిటల్లో మొత్తం కార్మికులకు ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా ఉన్నాడు సూపరింటెండెంట్ గారు. అట్లాంటి ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా బాధ్యత వహించాల్సిన సూపరింటెండెంట్ గారు నాకు సంబంధం లేదని మాట తప్పుకోవడం అంటే కార్మికులకు రోడ్డు మీదకి నెట్టేయడమే. అందుకనే ఇప్పటికైనా సూపరింటెండెంట్ గారు కానీ ఆర్ఎంఓ గారి అధికారులు వచ్చి కార్మికుల సమస్యలు పరిష్కరించేదాకా మేము ఆందోళన విరమించాం. జీతాలు వెంటనే ఈరోజు వేయాలి. ఇవాళ రేపు సెలవు అని చెప్పేసి మాట తప్పడం కాదు. ఒకవేళ బ్యాంకులో సెలవు ఉంటే డబ్బులు తీసుకొచ్చి బై హ్యాండ్గా డబ్బులు ఇవ్వాలి తప్ప ఇట్లా మాయ మాటలు చెప్పి దాటేసే దూరం చేస్తే మాత్రం మేము ఊరుకునేది లేదని చెప్పేసి మేము కార్మికుల తరఫున తెలియజేస్తాము. తన భూమిని తనకు అప్పగించాలంటూ ముస్రత్ అలీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం గోల్కొండ పిఎస్ పరిధిలో విలేకరులతో మాట్లాడుతూ తాను గతంలో 330, 330/1, 331/2లో 16 ఎకరాలుండగా దానిలో 14 ఎకరాలను వంశీరామ్ అమ్మాజీ జనార్దన్లకు అమ్మడం జరిగిందన్నారు. అయితే అదే సర్వే నెంబర్లో ఉన్న తన 2 ఎకరాలను వారు ఆక్రమించి తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ముష్రత్ అలీ ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై గోల్కొండ పిఎస్లో ఫిర్యాదు చేశానని, అధికారులు తనకు న్యాయం చేయాలన్నారు. మంత్రి కేటీఆర్ తనకు న్యాయం చేయగలడన్న నమ్మకం తనకు ఉందన్నారు ముష్రత్ అలీ. ప్రభుత్వం అధికారులు కూడా తనకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నారు. Mir Yusuf Ali and my father name is Mir Shujat Ali Khaisar Sahab. This matter is related to our ancestral land. This matter is related to our ancestral land which extends to 16 acre 10 guntas
which were, and out of which 14 acre 29 guntas was sold to Ram Koteshwar Rao Saab. This is in Shekhpet, located in Shekhpet, and out of that 16 acres 10 guntas we have sold 14 acre 29 guntas. My grandfather has sold it already. The balance 2 acre 10 guntas are still there. Now this Vamsi Ram Homes and this Ammaji and the persons against whom we have made the complaints has encroached in our property, in our open land, and they have started illegal construction. Therefore, we have already approached to High Court, and High Court has already given direction to the other party to submit all the documents. But during this lockdown period, their advocates are also not approaching in the court because of so many pandemic and other reasons, and they are buying the time. In the meantime, we have met D. Srinivas, DCP Saab, West Zone, and we have given a written complaint also saying that in the meantime, till that matter is settled, they should not start constructing on our premises of 2 acre 10 guntas. Whatever they are doing on 14 acre 29 guntas, they can do it. It is their liberty. But on 2 acre 10 guntas, they should not encroach in our land. For that, we have given a written complaint to DCP also in February this year. And in return of that, he has instructed the Circle Inspector of Police Golconda to take care of this matter and see what are the facts. Then, after few days, I am getting a message that my complaint has been disposed of because this matter is a civil in nature. I am asking how it is civil in nature. Sir, we are common people. We are normal people. We are law-abiding citizens. They are encroaching on our land. They are managing top officials. They are managing so many leaders. They are managing everybody. We cannot manage, sir. We are peer people. We are fighting for our rights. This is the land of my father. This is the land of my grandfather. Already the Tehsildar has demarcated and given the report saying that 2 acres 10 guntas are excess, which not belongs to that the Ammaji and others, including this Vamsi Ram builders. So I request KTR Garu, I request KCR Garu, please help us. And also I request Commissioner of Baldia to please intervene and stop the construction. Illegal construction. They don't have permission to construct on access to 2 acre 10 guntas land. They don't have permission for it. How they are doing the constructing there? We are the common people. If we are constructing any small thing out of our house, suddenly GHMC people are coming and demolishing it. And for them, it is a open liberty. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం వియ్యంపేట కరోనా కేర్ సెంటర్లో అన్ని వసతులు మెరుగైన వైద్యం అందించాలని కొత్తవలస ఎంఆర్ఓ ఆఫీసులో డిప్యూటీ తహసీల్దార్ సిహెచ్ బంగారాజుకు మండల బీజేపీ అధ్యక్షులు చొక్కాకుల అప్పారావు, నాయకులు మాన్యం దేముడు, కేహెచ్ అప్పారావులు వినతిపత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ కొత్తవలస మండలంలో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో కరోనా కేర్ సెంటర్లో అన్ని వసతులు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఇక రక్తహీనతతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళకు రక్తదానం చేసి నిండు ప్రాణాలను కాపాడారు. బాసరా మండలం కీర్గుల్ గ్రామానికి చెందిన సర్పంచ్ బ్యాగరి దేవేందర్. మహిళా వైద్యం కోసం ఆసుపత్రిలో చేరినప్పటి నుండి 24 గంటలు గడిచిన రక్తం దొరకక కొట్టుమిట్టాడుతున్న సమయంలో సహారా యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ వాజిద్ అలీ రక్తదాతలు స్పందించాలని వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేశాడు. విషయం తెలుసుకున్న కీర్గుల్ గ్రామ సర్పంచ్ దేవేందర్ రక్తదానం చేసి ఆపదలో ఉన్న మహిళలను కాపాడారు. దేవేందర్ రక్తదానం చేయడంతో మహిళ ప్రాణాపాయం నుండి బయటపడ్డారు. నిండు ప్రాణాలు కాపాడిన సర్పంచ్ దేవేందర్ ఉదారతను మహిళా కుటుంబ సభ్యులు, సహారా యూత్ సభ్యులు, బైన్సా సమాజ సేవకులు సురేష్ అభినందించారు. జయశ్రీకి రక్తం అవసరం ఉండగా నిన్న విజ్ఞప్తి చేశాము. కిర్గుల్కి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు స్పందించారు. మరియు వారు బైన్సా ఏరియా ఆసుపత్రికి వచ్చి రక్తం ఇద్దామని వచ్చారు. కానీ అక్కడ దురదృష్టవశాత్తు కిడ్స్ అయిపోవడం వలన వారు వెనుక వెళ్లకుండా నేను ఎక్కడైనా వస్తామని నిర్మల్ ఏరియా ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్కి రావడం జరిగింది. సహారా యూత్ వారికి అభినందిస్తా ఉన్నాం. వారు ఎక్కడైనా వస్తామని పట్టుదలతో ఒక నిండు ప్రాణాన్ని కాపాడడానికి కిర్గుల్కి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ముందుకు రావడం చాలా అభినందిస్తున్నాము. యువతగా మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. మరియు ఇలానే ప్రతి ఒక్క యువకులు ముందుకు వచ్చి రక్తదానం ఇవ్వాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. సహారా యూత్ ఎల్లప్పుడూ 24 గంటలు ప్రజాసేవకి ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కర్నూలు రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాల సర్టిఫికేట్స్ రీ-వెరిఫికేషన్ జరపాలని ఆర్యూ ముఖద్వారం ముందు ఆర్వీపీఎస్, ఆర్వీఎస్, ఆర్వీపీ, ఏపీఎస్ఎఫ్, ఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అధికారుల దిష్టి బొమ్మదానం చేశారు.
ఈ సందర్భంగా ఆర్వీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు రవికుమార్, ఆర్వీపీ అధ్యక్షులు మహేంద్ర, ఆర్వీఎస్ అధ్యక్షులు సీమకృష్ణ, ఏపీఎస్ఎఫ్ అంజీ, ఎన్ఎస్ఎఫ్ లాజరస్ మాట్లాడుతూ రాయలసీమ విశ్వవిద్యాలయం అధికారులు డిగ్రీ కళాశాల నిర్వాహకులతో కుమ్మక్కై ముడుపులు తీసుకొని తూతూ మంత్రంగా రీవెరిఫికేషన్ చేశారని ఆరోపించారు. అవినీతికి పాల్పడిన అధికారులను సస్పెండ్ చేసి రీవెరిఫికేషన్ చేయాలని డిమాండ్ చేశారు. షేక్ ఎన్ఓసీ పత్రాలు సమర్పించి ఆర్యు అధికారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని అన్నారు. తప్పుడు పత్రాలు కలిగి ఉన్న డిగ్రీ కళాశాలపై చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పారు. విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్నటువంటి డిగ్రీ కళాశాల, ప్రైవేట్ డిగ్రీ కళాశాల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ గత కొన్ని రోజుల క్రితం పూర్తయింది. అయితే ఈ సందర్భంగా మేము విద్యార్థి సంఘాలుగా మేము ఏం చెప్తా ఉన్నామంటే, రాయలసీమ యూనివర్సిటీలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు ఏదైతే కమిటీ ఏదైతే ఉందో ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో ఎటువంటి మౌలిక వసతులు లేకున్నప్పటికీ ఏదైతే కనీస అవసరమైనటువంటి బిల్డింగ్ కానీ, స్క్వేర్ ఫీట్ కానీ, బిల్డింగ్ సర్టిఫికేట్లు కానీ, లైబ్రరీ సర్టిఫికేట్ కానీ, ఫైర్ సర్టిఫికేట్ కానీ, ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ కానీ సరిగా లేకున్నప్పటికీ యూనివర్సిటీ అధికారులు ప్రైవేట్ డిగ్రీ కళాశాలతో కుమ్మక్కయ్యి వెరిఫికేషన్ని తూతూ మంత్రంగా నిర్వహించి కళ్ళకు గంతగనటువంటి వ్యవహారం రాయలసీమ విశ్వవిద్యాలయంలో జరిగింది. ఇది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఈ విధమైనటువంటి కొత్త విధానాలు ప్రభుత్వం తీసుకొస్తుంటే విద్యార్థులకు అనేక రకాలైనటువంటి విద్యను దగ్గర తీసుకొచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వం చేస్తుంటే మీరు ఇక్కడ ఉండి ప్రైవేటు డిగ్రీ కళాశాల యాజమాన్యం ఎంకరేజ్ చేస్తూ పేద విద్యార్థుల యొక్క విద్యా విధానానికి మీరు తూట్లు పడుస్తున్నారు. కాబట్టి మేము ఒక్కడే చెప్తా ఉన్నాం, ప్రభుత్వానికి, యూనివర్సిటీ అధికారులకు గతంలో జరిగినటువంటి వెరిఫికేషన్ మీరు రద్దు చేయాలి. కొత్త కమిటీని ఏర్పాటు చేసి ఏదైతే ప్రైవేట్ డిగ్రీ కళాశాల ఉందో అదే కళాశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ లైవ్లో ఎంక్వైరీ చేసి అదేవిధంగా యొక్క వెరిఫికేషన్ కూడా లైవ్ ఏర్పాటు చేసే విధంగా మేము చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాయలసీమ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాల ప్రైవేట్ డిగ్రీ కళాశాల వెరిఫికేషన్ మరి అస్తవ్యస్తంగా జరిగిందని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలన్నీ కూడా గుర్తించి మరి పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రాయలసీమ యూనివర్సిటీ ఆ పేరును, పరువును దిగదార్చేటువంటి మరి పని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు ఒకసారి డిగ్రీ కళాశాలని ఖచ్చితంగా వెళ్ళండి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి ఆ తర్వాత మీరు ఇచ్చినటువంటి సర్టిఫికెట్లు నిజమా కాదా అనేది ఒకసారి మరి బేరీజ్ వేసుకోవాల్సిందిగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే డిగ్రీ కళాశాలలో కనీస వసతులు లేనటువంటి డిగ్రీ కళాశాలలు చాలా ఉన్నాయి. మరి ఖచ్చితంగా మీరు అవసరమైతే విద్యార్థి సంఘాలతో కమిటీ వేయండి. విద్యార్థి సంఘాలు నిజానిజాలన్నీ మీకు కూసవచ్చినట్టు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాయి. విద్యార్థి సంఘాలతో కమిటీ వేసి ఆ తర్వాత మీరు మరి ఈ సర్టిఫికెట్లు జారీ చేయవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. నా పేరు రవికుమార్, రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామంలో రిలయన్స్ ఫౌండేషన్ వారు ఎం లక్ష్మణ ఇంటి ఆవరణంలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రిలయన్స్ ఫౌండేషన్ మండల సిఆర్పి చిన్న మాట్లాడుతూ గ్రామంలో మహిళలు, గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లలు పౌష్టికాహార లోపంతో సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీన్ని అధిగమించడానికి రిలయన్స్ ఫౌండేషన్ ప్రయత్నిస్తుందన్నారు. తక్కువ స్థలంలో ఇంటికి సరిపడే కూరగాయలు, ఆకుకూరలు పండించుకోవచ్చని చెప్పారు. కిచెన్ గార్డెన్కు సంబంధించిన 18 రకాల కూరగాయ విత్తనాలు ఉచితంగా ఇచ్చామన్నారు. ఈ కిచెన్ గార్డెన్కు ఎలాంటి కెమికల్ మందులు ఉపయోగించకూడదన్నారు. ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి ZBNF వాళ్ళు కూడా సహకరిస్తారని అన్నారు. గ్రామస్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డ్వాక్రా మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా నగరిలో అంగన్వాడీ, ఆశా, మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు నగరి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కనీస వేతనంగా 21,000 ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నగరి నియోజకవర్గ కార్యదర్శి కోదండయ్య, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి, ఏఐటీయూసీ పట్టణ నాయకులు వేలం విజయ్ కుమార్, ఆశా వర్కర్స్ యూనియన్ కార్యదర్శి రూప, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాజకీయ కార్యదర్శి మునెమ్మ కార్యకర్తలు పాల్గొన్నారు. మాకు సర్వేలు ఎక్కువైపోతున్నాయి. కరోనాతో పాటు మేము కలిసి పోరాడుతున్నాము. కరోనా పేషెంట్లతోనే మేము దినము పనిచేస్తున్నాము. అయినా కానీ ప్రభుత్వం మా గురించి ఎటువంటి జాగ్రత్తలు, స్పందన ఇవ్వడం లేదు. మాకు ఎటువంటి మాస్కులు కానీ, ఒక గ్లౌజులు కానీ ఏమి కానీ మాకు ఇవ్వడం లేదు. అలా ఉండేటప్పుడు అటు కాకుండా జీతాలు కానీ పోయిన నెలనే 2,800 పెండింగ్ అయింది. మళ్ళీ ఈ నెలకు కూడా ఇప్పుడు 8-9 వరకు అయిపోతా ఉంది. ఇంతవరకు జీతాలు వేయడం లేదు. ఆ తర్వాత విలేజ్లలో రాజకీయ వేధింపులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. పార్టీల తరఫున నువ్వు నిలుచుకోవాలా, నువ్వు ఉండకూడదా అనే వేధింపులు మానుకోవాలి. మాకు జీతాలు పెంచుతామని చెప్పినారు. కాబట్టి ఇంతవరకు జీతాల గురించి ఎటువంటి స్పందించడం లేదు. అటు తర్వాత మమ్మల్ని వీలైనంత వరకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు
స్పీకర్ అయినప్పుడే మాకు చెప్పారు, మీరు ఎంతమంది జాబులో సీనియారిటీని బట్టి ఎంతమంది వీలైతే అంతమందిని లాగుతాను, మిమ్మల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పారు. ఇంతవరకు అది కూడా మాకు చేయడం లేదు. అదేవిధంగా మాకు కరోనాలో 1000 రూపాయలు ఎక్కిస్తాము, మీకు ఇస్తాము ఎక్స్ట్రాగా అని చెప్పారు. ఇంతవరకు 6 నెలలు అవుతా ఉంది, ఇంతవరకు ఆ 1000 రూపాయలు కానీ మాకు ఇవ్వడం లేదు. తర్వాత మాకు జీతాలము వేయడం లేదు. మమ్మల్ని పర్మనెంట్ చేసి మాకు 21,000 జీతం ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆశా వర్కర్ల తరఫున కోరుకుంటున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఎస్పీ సత్య యేసుబాబు సూచనల మేరకు పోలీసు అధికారులు సిబ్బంది పోలీస్ స్టేషన్ సర్కిల్ నుండి వాహన శ్రేణితో కవాత్ నిర్వహించారు. ఈ కవాతులో తాడిపత్రి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీనివాసులు, గుంతకల్ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి కాసిం సాహెబ్, అనంతపురం SC/ST సెల్ DSP అదోనప్ప, ధర్మవరం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి రమాకాంత్, కళ్యాణ్, దుర్గం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి వెంకటరమణ, CCS DSP శ్రీనివాసులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ కవాతులో పోలీస్ శాఖలోనే తలమానికమైన వజ్ర వాహనము, వాటర్ కెనాల్ వాహనాలతో పాటు సుమారు 25 ఇతర వాహనాలు పాల్గొన్నాయి. ప్రజలు తమ సామాజిక బాధ్యతను ఎవరు మరవరాదని, నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు. వెహికల్ వస్తుందండి, వెహికల్ వస్తుందండి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం తుర్ఫాన్పేట్ గ్రామంలో ఇరు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఇరు వర్గాలు పరస్పరం రాళ్లతో దాడికి దిగడంతో ముద్దంగుల వెంకటేష్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. గత సర్పంచ్ ఎన్నికల్లో సహకరించలేదనే నేపంతో వెంకటేష్ను చంపారని బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. గాయపరిచిన 2 వ్యక్తులకు చెందిన 4 ఇళ్లపై మృతుని బంధువులు దాడి చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేసి కారును తగులబెట్టారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపు చేశారు. వీళ్ళంతా ఒడ్డేర కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. దండుగుల ఎల్లమ్మ అనేట ఆమె పోటీ చేస్తే మాకు ఓట్లు వేయలేదని చెప్పి ధ్యారంగుల నరసింహ, ముద్దంగుల యాదయ్య ఈ 2 కుటుంబాల మీద ఎల్లమ్మ కొడుకులైనటువంటి దండుగుల వెంకటేశం, దండుగుల యాదగిరి గత 18 నెలలుగా వీళ్ళ పైన అనేక సార్లు దాడి చేసిర్రు. ఎన్నిసార్లు నేను స్వయంగా వచ్చి కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించడం జరిగింది. ఇదే నాగేశ్వరరావు ఎస్ఐ వచ్చిన తర్వాత 7 పర్యాయాలు ఫిర్యాదు చేస్తే 2 సార్లు కేవలం 2 సార్లు నామమాత్రం కేసులు రిజిస్టర్ చేసిండు. ఆయన ప్రజాప్రతినిధులతో కనీసం చెప్తే కూడా గ్రామంలో ఎంక్వైరీ చేయకుండా లంచాలు తీసుకొని ఇవాళ నాగేశ్వరరావు నిర్లక్ష్యం వల్లనే ఈ ముద్దంగుల యాదయ్య వెంకటేష్ చనిపోవడం జరిగింది. మరి ఇలాంటి నేరస్తులకు కొమ్ము కాస్తున్నటువంటి నాగేశ్వరరావుని మరి ఈ లంచగొండి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ అందరి పత్రికాముఖం కోరుతున్నాను. అదేవిధంగా ఏదైతే నేరస్తులు ఉన్నారో దండుగుల వెంకటేషు, దండుగుల యాదగిరి వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తాన్ని కూడా ఇమీడియట్గా 24 గంటల లోపల అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్ చేయాలని చెప్పి కోరుతున్నాను. ఈ ఎస్ఐని ఇక్కడే ఉన్నట్టయితే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఖచ్చితంగా కూడా ఆయనని సస్పెండ్ చేసి ఏదైతే నేరస్తులకు కొమ్ము కాస్తుండో ఇలాంటి
అధికారులపైన ఒకసారి చర్య తీసుకున్నట్టయితే మరి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఈ మండలంలో రాదని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఇక కరోనా బారిన పడకుండా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జేఎల్ఆర్ ట్రస్ట్ వారు మండల ప్రజలకు కోవిడ్-19 తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచార వాహనంతో అవగాహన కల్పిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జూకంటి లలిత రాఘవరావు ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను మండల ప్రజలకు తెలియజేయడం కోసం ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. అనంతరం జెడ్పీటీసీ గుండం నరసయ్య, ఎంపీపీ శరత్రావు, జూకంటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కరోనా వైరస్ రోజురోజుకి విజృంభిస్తున్న వేళ జూకంటి లలిత రాఘవరావు చారిటబుల్ ట్రస్ట్ వారు ప్రచార రథం ద్వారా మండలంలో కరోనా వైరస్పై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కరపత్రాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జూకంటి వెంకటేశ్వరరావు ట్రస్ట్ డైరెక్టర్ సురేంద్రరావు, మండల వైద్యాధికారి సంజీవరెడ్డి, ఎస్ఐ లక్ష్మారెడ్డి, గ్రామ సర్పంచ్ గాన్ల సుమతి, వేముల విజయలక్ష్మి, మండల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొదటి నుంచి చాలా కార్యక్రమాలు మనం చేస్తామని అనుకున్నాము. మాస్కుల ద్వారా మనం అనుకున్నప్పుడు ఒక మండల్ లెవెల్ కార్యక్రమం, ప్రచార కార్యక్రమం పెడదామని అనుకున్నాం ఆనాడే. కానీ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది, బాగా దూరపోతుంది. ఎవరు నింపేటప్పుడు మనం ఇంత కరోనా వ్యాధిగ్రస్తులు లేకుండా బాగా వివరంగా చెప్పాలంటే కరోనా అనేది భయంకరమైన వ్యాధి. మనిషి జీవితంలో ఎందుకంటే మనిషి కరోనా వచ్చిన తర్వాత వాడు ఉపద్రవం వచ్చే పరిస్థితి వచ్చింది. ఏ రకంగా కూడా మనిషిని ఆదుకుంటలేరు ఎవరు. జీవితంలో కరోనా వచ్చిన వాళ్ళను దయాగుణంతో, ఎందుకంటే మనం కరోనా వచ్చి వాంతో మనంతా సత్య వచ్చినా సరే కానీ కనీసం కరోనా వ్యాధి గురించి మనం ఏమాత్రం వాళ్ళని పట్టించుకోక పాపం వాళ్ళకి తిండి లేక కొందరు ఇంట్లోనే ఉంటే లాస్ట్కు వాళ్ళు 100కు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి వాళ్ళ ద్వారా తెప్పించుకొని తినే పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితి దయచేసి అందరూ మండల ప్రజల విజ్ఞప్తి రానియద్దు. ఎందుకంటే కరోనా అంటే మనకు తెలిసిన వ్యాధి కాదు. అది ఏ రకంగా ఏ నంగిలు వస్తుందో మనం ఎంత శుభ్రంగా ఉన్నా కానీ కరోనా అనేది వస్తుంది. ఎందుకు వచ్చింది అని కానించడము, దూరం పాటించడము. ఎందుకంటే సైకిల్ మోటార్ మీద పోతారు, మోటార్ మీద పెట్టకపోయి ఇట్లా పెట్టుకుంటారు, దిగంగానే అది ఇప్పి మాట్లాడుతుంటారు. అది చాలా అన్యాయం. ఒక వారం రోజులు కంటిన్యూగా తిరిగి కనీసం మండల అవగాహన ఒక ఊరికి ఒక 4 అవగాహన చేసుకున్న మన సార్థకమైనట్టు. జిల్లా ముదోల్ మండల కేంద్రంలో గల అంగన్వాడీ కేంద్రం 1వ సెంటర్లో తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఏఎన్ఎం సిబ్బంది గర్భవతులకు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాలలో ఎన్నో రకాల పోషకాలు, యాంటీబయాటిక్స్ పెరుగుదలకు దోహదపడే సంక్లిష్ట అంశాలు ఉంటాయని అన్నారు. శిశువుకు కనీసం 6 నెలల పాటు తల్లిపాలు తాగితేనే ఆ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగుతారన్నారు. తల్లిపాలు పట్టడం, తల్లి స్పర్శ పిల్లల మానసిక వికాసానికి దోహదపడడంతో పాటు పిల్లలకు అంటు వ్యాధులు ప్రబలకుండా దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా ఉంటాయని తెలిపారు. అనంతరం గర్భిణులకు, బాలింతలకు, చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ మహానంద, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. డెలివరీస్ గురించి మళ్ళీ తల్లిపాల వారోత్సవాల గురించి చెప్తున్నాం. ఈరోజు నార్మల్ డెలివరీ అయితే మనకు ఉపయోగాలు ఏంటివి, సిజరీన్ అయితే ఉపయోగాలు ఏంటివి. నార్మల్ డెలివరీ కాగానే మనం చేసి పనులు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు. అదే సిజరీన్తోనైతే మనకు 4-5 డేస్ వరకు హాస్పిటల్లోనే ఉంటాము. అవునా కాదా? మళ్ళీ బిడ్డను ఎత్తుకోవడము, పాలు ఇవ్వడము అవన్నీ కూడా మనకు కష్టం అవుతాయి. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీకే ట్రై చేయాలి. మళ్ళీ గౌట్కే వెళ్ళాలి. గవర్నమెంట్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. అందుకని గవర్నమెంట్ డెలివరీస్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ప్రైవేట్కి వెళ్ళకుండా గవర్నమెంట్ డెలివరీస్కే మనము మోటివేషన్ చేయాలి. అలాగే తల్లిపాల వారోత్సవాల గురించి అంటే తల్లిపాలలో విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. డెలివరీ అయినాక గంటలోపు తల్లిపాలు ఇవ్వాలి. ముర్రుపాలు అంటారు దాన్ని. దాంట్లో ముర్రుపాలలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. అందుకోసమని ఫస్ట్ వచ్చిన పాలు పడవేయకుండా ఫస్ట్ బిడ్డకు అవి దాంట్లో వ్యాధి నిరోధక శక్తి కూడా ఉంటుంది. అందుకోసమని ఫస్ట్ ముర్రుపాలు పారవేయకుండా ఫస్ట్ అవే ఇవ్వాలి. ప్రతి 2 గంటలకు ఒకసారి తల్లిపాలు ఇస్తూ ఉండాలి. బిడ్డ ఏడ్చినప్పుడు ఇద్దాంలే అనకుండా 2 గంటలకు ఒకసారి తల్లిపాలు పడుతూ ఉండాలి. దాంట్లో విటమిన్ ఏ ఉంటుంది, అన్ని ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా ఉంటాయి దాంట్లో. అందుకోసమని మనం తల్లిపాలు పడుతూ ఉండాలి. బిడ్డకు తేనె, బయట పాలు అట్లాంటివి ఇవ్వద్దు. వాటితోని మోషన్స్ అవుతాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నీరాడంబరంగా గణేష్ ఉత్సవాలు వెల్లడించిన మంత్రి తలసాని.
ప్రాజెక్టులపై కాంగ్రెస్ పార్టీ నేతలకు అవగాహన లేదు. తీవ్ర విమర్శలు చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు నీరు విడుదల, సాగునీటి విడుదలను దశల వారీగా పెంచుతామన్న ఎమ్మెల్యే నోముల. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ వర్కర్స్ ధర్నా, కోవిడ్ కేర్ కి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.